హాయ్ హలో వెల్కమ్ టు కన్యాస్ కిచెన్. ఈరోజు మనం ట్రఫుల్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా వీటికి కావాల్సినది మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ కావాలి. ఎందుకంటే ఇది మొత్తం చాక్లెట్తోనే చేస్తాం కాబట్టి ఫ్రెష్ క్రీమ్ అవసరం పడుతుంది, చాక్లెట్ కాంపౌండ్ అవసరం పడుతుంది, డార్క్ అండ్ మిల్క్ కాంపౌండ్ అయితే కావాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఒక బారు 125 ఉంటుంది. ఆ 125 గ్రామ్స్ 2 బార్లు తీసుకోవాలి. 250 గ్రామ్స్ అవుతుంది కదా, 250లో హాఫ్ 75 గ్రామ్స్ మనం ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఇంకొక బౌల్లో 3 బార్స్ తీసుకోవాలి, 125 × 3 బార్స్ అనమాట. సో అది క్యాలిక్యులేషన్ చేసి మీరు హాఫ్ ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలన్నమాట. అంటే ఒక కప్పు 2 కప్పులు చాక్లెట్ తీసుకుంటే 1 కప్ క్రీమ్, ఈ మెజర్మెంట్స్తో మనం చాక్లెట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనం రెడీ చేసుకుంటున్నాము మిల్క్ ఫ్రెష్ క్రీమ్ వేసి. దీన్ని మనం మైక్రో ఓవెన్లో పెట్టి మెల్ట్ చేయాలి. మెల్ట్ చేస్తే అప్పుడు కొంచెం మనకి ఇది థిక్గా అవుతుంది అన్నమాట. డార్క్ చాక్లెట్ తీసుకోవాలి, 3:1 డార్క్ చాక్లెట్ తీసుకోవాలి, 2:1 ఏమో మిల్క్ చాక్లెట్ తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం కేక్ ఎలా తయారు చేసుకుంటామో మామూలుగా కేక్ అయితే తయారు చేసుకుందాము. ఒక బౌల్లో కర్డ్ తీసుకోవాలి. కర్డ్ వచ్చేసి 1.2 కప్పు ఉంది కదా, 1.2 కప్పు. ఒకటి తీసుకుంటేనేమో 1/2 kg కేక్ అవుతుంది, 2 తీసుకుంటేనేమో ఇంకా అన్ని డబల్ తీసుకుంటే 1 kg కేక్ అవుతుంది. సో ఇప్పుడు నేను 1 kg చేస్తున్నా కాబట్టి అన్ని డబల్ తీసుకుంటున్నాను. ఇది 1/2 కప్పు కర్డ్ అయితే తీసుకున్నాను. 2 టైమ్స్ తీసుకున్నాను, అంటే 1 kg కేక్ కాబట్టి నేను 2 టైమ్స్ తీసుకున్నారు. మీకు 1/2 kg కావాలంటే అన్నీ 1 కప్ తీసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ పౌడర్ చేసి మనం యాడ్ చేసుకోవాలి. ఇది కూడా నేను 2 కప్స్ తీసుకున్నాను. ఇక్కడ 2 కప్స్ షుగర్ తీసుకొని మంచిగా కలుపుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి. కర్డ్ కూడా ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కొంచెం కలుపుతూ ఉంటే అది సాఫ్ట్ అయిపోతుంది. తర్వాత దీంట్లోకి మనం 1/4 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మీకు చెప్పాను కదా, 1/2 kg అయితే 1 టైం తీసుకోండి, కేజీ కావాలంటే 2 టైమ్స్ తీసుకోండి. 1/4 ఆయిల్, 1/4 కప్పు పైన ఉంటుంది, అది చూసి 1/4 కప్పు ఆయిల్ తీసుకోవాలి. తర్వాత మనం ఇందులో 1/2 టీ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మంచిగా సాఫ్ట్ అవుతూ ఉంటుంది. కాఫీ పౌడర్ వల్ల మనకి ఒక ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ తర్వాత మనం 1 టీ స్పూన్ × 2 టీ స్పూన్ల వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా మంచి బ్రాండ్ వెనిలా ఎసెన్స్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ మనం మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇది కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఫస్ట్. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ ఒక జల్లి పెట్టేసి వేరే బౌల్లో మనం మైదా పౌడర్ 2 కప్స్ తీసుకున్నాము. ఈ 2 కప్స్ మైదా అండ్ ఇందులో మనం యాడ్ చేయాల్సిన అన్నీ యాడ్ చేసుకోవాలి. ముందుగా 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, అలా ఒక 6 టేబుల్ స్పూన్ తీసుకోవాలి డబల్. తర్వాత మిల్క్ పౌడర్ 3 టేబుల్ స్పూన్, మళ్ళీ దానికి డబల్. 1/2 kg అయితే
సింగిల్ తీసుకోండి. కేజీ కావాలనుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకోండి. మిల్క్ పౌడర్ తీసుకోవాలి. ఇందులో కోకో పౌడర్ వేసాము, మిల్క్ పౌడర్ వేసాము. ఇంకోటి బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసాము, అలా 2 టైమ్స్ వేసాము. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అది కూడా 2 టైమ్స్ వేసాము. ఇక్కడ మనం ఇవి వేసుకున్నాం కదా, ఇక్కడ ఒక చిటికెడు ఉప్పు మాత్రం వేసుకోవాల్సి ఉంటుంది. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసి కలిపి జల్లించుకోవాలి. అన్ని పౌడర్స్ మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇలా జల్లించుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న కర్డ్, ఆయిల్, వెనిలా ఎసెన్స్ కలుపుకున్న బౌల్లో ఈ పౌడర్ అయితే వేయాలి. కలుపుకుంటూ వేసేయాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత మనం మిల్క్ తీసుకోవాలి. 1/4 కప్పు మిల్క్ తీసుకోవాలి. అలా 2 టైమ్స్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకోవాలి. మంచిగా కట్ అండ్ ఫోల్డ్లో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, కొంచెం మరీ ఎక్కువ కూడా కలపకూడదు, నార్మల్గా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపాలి. ఎప్పుడైతే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిందో అప్పుడు మనకి బ్యాటర్ అయితే కేక్కి రెడీగా ఉంది అని అర్థం. ఇక్కడ తర్వాత నేను 1 కేజీ కేక్ బౌల్ తీసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసుకున్నాను మైదాతోని. మైదా అంతా స్ప్రెడ్ చేసి మంచిగా గ్రీస్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం అందులో కేక్ టిన్లో వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే రావాలన్నమాట. వేస్తుంటే కూడా మీకు అర్థమైపోతుంది రిబ్బన్ కన్సిస్టెన్సీ ఎలా అనేది. ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా వస్తే కేక్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుందని అర్థం. ఇప్పుడు దీన్ని మనం మొత్తం వేసుకున్న తర్వాత కింద ఒక 3-4 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇప్పుడు మనం ఇది స్టవ్ పైన పెట్టుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ ముందు పెట్టుకొని ఈ కేక్ టిన్ అనేది అందులోపల పెట్టేసేయాలన్నమాట. సో ఆఫ్టర్ 40 మినిట్స్ తర్వాత కేక్ అయితే రెడీ అయింది. నెక్స్ట్ ఇక్కడ మనం పేరు రాయడానికి కోసం వైట్ చాక్లెట్ అండ్ స్ట్రాబెరీ చాక్లెట్ తీసుకున్నాను, కానీ నేను మొత్తం వైట్ చాక్లెటే యూజ్ చేశాను. స్ట్రాబెరీ అయితే అలానే పెట్టేశాను అనమాట. నేమ్ ఇంకా మనం ఎన్ని లెటర్స్ కావాలో అవి మనం ఫిల్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఆల్ఫాబెట్స్ అయితే రెడీ అవుతాయి.
ఇక్కడ నీట్గా లెటర్స్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఇప్పుడు కేక్ చల్లారిన తర్వాత ఇప్పుడు మనం కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ముందున్న పార్ట్ కట్ చేసుకోవాలి. ఇది వేస్ట్ పార్ట్ అనమాట. ముందున్న పార్ట్ కట్ చేసుకొని దీంట్లో మనం ఒక 3 స్లైసెస్ అయితే చేసాము. కొంచెం వేడిగా ఉంది కాబట్టి కట్టింగ్ అయితే రావలేదు సరిగ్గా. సో ఇక్కడ మనం మంచిగా కొంచెం చాలా కూల్ అయిపోయిన తర్వాత మనం కట్ చేస్తే చాలా మంచిగా వస్తుంది అనమాట. సో నేను కొంచెం వేడిగా ఉండగానే కట్ చేశాను. 4 స్లైసెస్ వచ్చాయి. ఇక్కడ యాక్చువల్గా నేను అమూల్ క్రీమ్ యూజ్ చేస్తాను, కానీ ఈ అమూల్ క్రీమ్ మొన్న నుంచి నాకు షార్టేజ్ ఉండడం వల్ల ఏం చేశానంటే ఇంకా ట్రఫుల్ చేద్దామని ప్లానింగ్తో ట్రఫుల్ చేస్తున్నాను. సో నేను ట్రఫుల్ అయితే ముందుగా మనం గనాష్ అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇక్కడ మనం ఫస్ట్ చాక్లెట్ క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క లేయర్ పెట్టుకుంటా మనం మధ్యలో చాక్లెట్ వేసుకొని సైడ్ మొత్తం గనాష్ అంతా అప్లై చేయాలి. ఇక్కడ మనం మధ్యలో ఫిల్లింగ్ కోసం మీరు షుగర్ వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నేను మిల్క్ మేడ్ చాక్లెట్ సాస్ వేసుకొని కలిపాను. కొంచెం వాటర్ వేసుకొని కలిపి స్వీట్నెస్ కోసమని నేను అబ్జర్వ్ అయ్యేంత వరకు కొంచెం తీసుకున్నాను అనమాట. ఇక్కడ మిల్క్ మేడ్ చాక్లెట్ సాస్ కొంచెం వాటర్ ఇది వేసుకొని మధ్యలో సోకింగ్ చేశానన్నమాట. ఇలా చాక్లెట్ క్రీమ్ అప్లై చేసుకుంటా ఈ 4 లేయర్స్ అప్లై చేసుకుంటూ మధ్యలో ఇంకా కొంచెం చాకో చిప్స్ వేసి నేను ఇలా అయితే రెడీ చేశానన్నమాట. యాక్చువల్గా ఇది మనం 1 kg లెక్క తీసుకున్నాను. ఇది తీసుకుంటే మనకి దగ్గర ఒక 2 kg దాకా వచ్చింది. చాక్లెట్ అయితే డబల్ వచ్చేసింది అనమాట. ఇక్కడ నేను చాక్లెట్ ఎంత ఫిల్ చేసుకున్నాను, మంచిగా చాక్లెట్ మొత్తం ఫిల్ చేసుకొని మళ్ళా లేయర్ అని లేయర్ పెట్టేశానమాట. చాకో చిప్స్ కూడా వేసాను మధ్యలో. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ గనాష్ క్రీము ఈ చాక్లెట్ ట్రఫుల్ అంటేనే మీకు అర్థం కావాలి. ఏంటంటే ఈ గనాష్ క్రీమ్ ఉంది కదా, మన నార్మల్ వైట్ క్రీమ్ లాగా మన విప్పింగ్ క్రీమ్ లాగా అయితే కాదు. ఇది ఏంటంటే మనం అప్లై చేస్తే కూడా అతుక్కోదు అసలు. ఆ కేక్కి అసలు సపరేట్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే హాట్ వాటర్ పెట్టుకోవాలి పక్కన. హాట్ వాటర్ పెట్టుకొని అందులో ముంచి ఆ స్పూన్ హీట్కి మనం వాటర్ తగలకుండా మంచిగా ఆ స్పూన్ని తుడిచేసి మనమైతే కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కటి మనం జాగ్రత్తగా చేస్తే మంచిగా అవుతుంది అనమాట కేక్ అయితే. ఇక్కడ క్రీమ్ ఒకటి మనం హాట్ వాటర్తోని మనం స్పూన్ పెట్టి మళ్ళీ తుడిచేసి మంచిగా క్రీమ్ అయితే అప్లై చేయాలన్నమాట మొత్తం. ఇదొక్కటి ఇక్కడ చేయాల్సిన వర్క్. ఇలా చాకో చిప్స్ ప్రతి లేయర్కి వేసుకోవచ్చు మీరు. ప్రతి లేయర్కి వేసుకొని ఒక టేస్ట్ బాగుంటుంది అనమాట. సో మనం కంప్లీట్ చాక్లెట్తో చేస్తున్నాము, మిల్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్తో చేస్తున్నాము. ఇక్కడ గనాష్ అనేది మనకి సరిగ్గా పట్టుకోదు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ మంచిగా అంతా అప్లై చేసేసి ఇంకా దాన్ని మంచిగా ఫినిషింగ్ చేయాలంటే మనం హాట్ వాటర్లో స్పూన్ పెట్టి అది హాట్ వాటర్కి స్పూన్ అంతా. ఇక్కడ ట్రఫుల్ కేక్ అంటేనే చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. అస్సలు క్రీమ్ అతుక్కోదు, ఆ కేక్కి బ్రెడ్కి అతుక్కోదు, వెంటనే ఇట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే హాట్ వాటర్లో స్పూన్ పెట్టి చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ మనం క్రీమ్ వేసుకొని హాట్ వాటర్లో పెట్టి తుడుచుకుంటూ మనమైతే
మంచి కోటింగ్ అయితే ఇస్తున్నాం అనమాట కేక్కి, బ్రెడ్కి. ఇక్కడ మనం ఇలా మొత్తం కేక్కి అప్లై చేసేసేయాలి ఈ గనాష్ అనేది. అప్లై చేసేసి తర్వాత నాకు పైన గ్లేస్ క్రీమ్ అయితే లేదు, సో నేను ఏం చేసినానంటే సాస్, చాక్లెట్ సాస్ ఉంటుంది కదా, ఆ సాస్ అనేది వేసాను అనమాట. సో అది కూడా బాగా వచ్చింది. సో ఇలా మంచి లెవెలింగ్గా మంచిగా చేసుకోవాలన్నమాట. క్రమ్ కోటింగ్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా మంచిగా ఫినిషింగ్ ఇచ్చుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనం కింద అంతా మంచిగా నీట్గా తుడిచేసుకొని చాక్లెట్ సాస్ అయితే వేసుకున్నాను. వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ డెకరేషన్ అనేది చేస్తున్నాను అనమాట. ఇక మన ఇష్టం డెకరేషన్ అనేది, ఇంకా వాళ్ళు థీమ్ ఏం చెప్తే దాన్ని బట్టి మనం బర్త్డే అయితే బర్త్డే, యానివర్సరీ అయితే యానివర్సరీ, ఏదైతే అది మనం థీమ్ అయితే రెడీ చేసుకోవాలి. మనం ఒక ఎట్లా అనేది డెకరేషన్ అయితే వాళ్ళు చెప్తే ఓకే, లేదంటే మన ఇష్టం తీరుగా మనం మంచిగా కేక్ అయితే తయారు చేసి ఇవ్వచ్చు అనమాట. సో ఇలా ఇది అసలు ప్రాసెస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఫైనల్గా అయితే కేక్ ఇలా రెడీ అయింది, బర్త్డే కేక్. సో డెకరేషన్ అనేది మన ఇష్టం. థ్యాంక్ యూ.